మా తెలుగు టీచర్ ఓకే. తను ఏమని చెప్పేదంటే, అరే అబద్ధాలు ఆడద్దురా, మీకు ఆడపిల్లలు పుడతారు అనేసి. ఇప్పటికి నా నెత్తిపైన ఒక 3 స్టిచెస్ ఉంటాయి. ఓకే. ఇంటి ఎదురుగా విజయ అత్తమ్మ అని ఉంటుంది. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది. సో భర్త చనిపోయాడు చిన్న ఏజ్లో. సో మన దగ్గర మీకు తెలుసు, భర్త చనిపోగానే వివిధ అర్హతలు కోల్పోతారు. ఎక్కడ కూడా తిరగద్దు, నెత్తికి బొట్టు పెట్టద్దు, మెట్టలు ధరించద్దు. అంటే విడో అనగానే అదొక ఎస్. మా ఇంట్లో రెంట్కున్న అంటే టెనెంట్ తను కూడా వీడియో ఉంటుండే. అప్పట్లో ఏంటంటే తను గేట్కి ఎదురుగుంది అంటే ఎవరు కూడా వెళ్ళిపోయేవారు. నాకు అర్థం కాదు, చూడొద్దు అని అంటారు. డిఫరెంట్. దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ కూతురు తను కూడా చిన్న ఏజ్లో భర్తను కోల్పోయాడు. సో ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి అనే దానిపైన మా కజిన్ బ్రదర్ గృహప్రవేశంలో వాళ్ళ మదర్ వీడియో అనమాట. ఆడపిల్ల జన్మించింది అనగానే తను నిజంగా కూడా పుట్టినప్పటి దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత కూడా తన కూతురు బాగున్నది అన్నంత వరకు కూడా తల్లిదండ్రులకు నిద్ర అనేది సరిగా ఉండదు. అటు పుట్టింటికి నోచుకోలేదు, అటు అత్తారింటికి, అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. శ్వేతారావు వాళ్ళ ఫాదర్ వచ్చేసి డిఎస్పీ ఉండే, ఎన్ఎస్పీ రావు అనేసి. సుబ్బలక్ష్మి గారు అనేసి తెలుగు టీచర్, తను వీడో. ఎన్ రామచంద్రరావు గారు బార్ కౌన్సిల్ మెంబర్, ఇవాళ గౌరవ డాక్టర్ కేవి రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్, ప్రభుత్వ సలహాదారు చేతుల మీదుగా. ఎందుకంటే సార్ చేతుల మీదుగా నుంచే ఈ ఎల్పిడిఓని ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే